కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన ఈడీ అక్రమ కేసులకు నిరసనగా మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుదర్శన్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించినట్లు తెలిపారు. భారతదేశంలో అక్రమాలు, దోపిడీలు, భూ కబ్జాలు ప్రారంభించింది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ అక్రమ కేసులను ఖండిస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని చెప్పేసి మేము నిలదీసి అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గత 10 సంవత్సరాలు పోయి 15 సంవత్సరాలు వచ్చినప్పటికీ అక్రమాలు, అక్రమ కేసులు, దోపిడీలు, దౌర్జన్యాలు మొదలుపెట్టి భూ కబ్జాలు స్టార్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మొదటి నుంచి కుట్రవన్నీ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు రాహుల్ గాంధీని విపరీతమైన ఇబ్బందులు పెట్టి క్వార్టర్ ఖాళీ చేపించి రోడ్డు మీదకి పంపించినటువంటి దౌర్జన్యమైనటువంటి రాజకీయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. ఈరోజు మేము ఒక్కటే ప్రజలారా మనందరం గమనించాలి. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ కానుంచి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినట్టయితే ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ తుపాకీ తూటాలకు బాంబులు పేల్చి ఆ కుటుంబాలను అక్రమంగా చంపిన